వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నేల మీద జారి పడ్డ చంద్రుడా. శుభాకాంక్షలు ఫస్ట్. పిల్లలు మీరందరూ కూడా ఫస్ట్ ఒక విషయం వినాలి. ఈరోజు గురుచరణ్ బర్త్డే. ఎవరు గురుచరణ్? ఒక నాన్న కొడుకు, మీలాగనే మీలాంటి చిన్న పాప. అతను బాగా చదువుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో స్థిరపడిపోయి ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడ? అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉంటే అతని బర్త్డేని మనము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఇలా మనం అక్కడ ఉన్నా కూడా కావాలో ఉన్నటువంటి మన గురించి మర్చిపోకుండా ఖర్చు పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనం గుర్తుపెట్టుకోవాలా. మీరు కూడా రేపు ఇక్కడ నుంచి కొంతమంది, ఇక్కడ మీరు ఉండే కొంతమంది అందరూ అమెరికా వెళ్తారు. కొంతమంది వెళ్తారా? వెళ్ళాలా? అమెరికా వెళ్ళాలి. మీరు అందరూ కొంచెం బాగా చదువుకొని వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ ఇలాగనే మంచి సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకోవాలి బాగా. ఓకేనా? కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి వడ్డీ గురుచరణ్కి మనం ఇక్కడ నుంచి శుభాకాంక్షలు చెప్పాలి. ఓకేనా? ఓకే, వన్స్ అగైన్ అందరూ చెప్పండి హ్యాపీ. మీరు పెద్దయ్యాక మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ బర్త్డే ఇక్కడ ఇలా సెలబ్రేట్ జరగాల. దానికోసం మీరు ఖర్చు పెట్టాలా. అంటే మీరు బాగా చదువుకొని మంచి వృద్ధులకు వెళ్ళి మీ బర్త్డేని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి మీరు జరుపుకోవాలా. ఓకేనా? రెడీ? పుట్టినరోజు వాడికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఈ పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలి. వాడు 35 వచ్చింది. ఈరోజు మటుకి 35 వెళ్ళి 36 వస్తుంది. దయాకిరీటం వాడికి పెట్టాలి. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. మీరందరూ మటుకి మా గురు చరణ్కి శుభాకాంక్షలు చెప్పమని కోరుచున్నాం. పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. సేవించడం జీవన వేదం, మానవ ధర్మం. సేవించడం యోగం, యాగం, ధ్యానం. మదర్ టోల్డ్ behold this truth, she made us bold to follow her rule. Mother told behold this truth, she made us bold to follow her rule. ఉండకూడదని స్వార్థం మనలో చేరకూడదని, సోమరితనము ఉండకూడదని స్వార్థం మనలో చేరకూడదని, పరుల సేవయే పరమాత్మని, షరతులు లేని సేవ పుణ్యం
షరతులు లేని